ఈరోజు అయితే 100 మందికి ఆర్డర్ వచ్చింది అత్తమ్మకు, 100 మందికి వండమని. ఇగో బగారా రైస్, హల్వా, పప్పు, పుంటి కూర, టమాటా కూర, పప్పుచారు, ఇంకా ఇవైతే వండినాము. అత్తమ్మ ఇవన్నీ చేస్తున్నావు కదా, నాకు మా సబ్స్క్రైబర్స్కి మంచిగా ఒక స్పెషల్ చూపి అత్తమ్మ అంటే, సరే క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే చూపిస్తా అని చెప్పింది. ఇంకెందుకు లేటు, మీరు కూడా చూసేయండి అత్తమ్మ స్టైల్ క్యాప్సికమ్ మసాలా ఎట్లా చేసిందో చూసేయండి. చూసారు కదా, మీకు కూడా కావాలనుకుంటే ఒకసారి చేసుకొని చూడండి, ట్రై చేయండి తప్పకుండా. బాగుంటుంది అసలు, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఏం కూర అక్క? ఇది క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఇప్పుడు దీన్ని 4 పచ్చళ్ళు చేసుకోవాలి. అవునా? కొంచెమే, ఎందుకంటే విడిపోతాయి మళ్ళా అని కొంచెమే కోయమంటుంది అత్తమ్మ. ఇట్లా చేసుకోవాలి. మీ మసాలా క్యాప్సికమ్ కూరకు పల్లి 3 పావు కిలోలు పల్లి, 3 పావు కిలోలు నువ్వులు, అద్దపావు ధనియాలు, అద్దపావు జీలకర్ర, కొంచెం సాజీరా, కొంచెం దాల్చిన చెక్క, 2-3 ఇలాచీలు, 2-3 లవంగాలు, ఇవన్నీ మిక్సీ ఆకు, భోజవార ఆకు, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీలకు కొంచెం ఉల్లిగడ్డ, కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకొని, కొంచెం కలర్ మారేటట్టు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కూరకు కాదు, ఎంచుతానికి ఫ్రైకి పోస్తుంది, ఎంచుతానికి పోస్తుంది. క్యాప్సికమ్ మసాలా వండుతుంది. ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలంట. నేనైతే ఎప్పుడు ఉండలేక ఇది ఒకసారి ఫ్రై చేస్తాను. అన్నీ వేసేటి వేస్తే ఎట్లున్నది మంచిగానే అవుతుందిరా. మనం ఇప్పుడు వేస్తుంది అక్కడ అయితే ఇది ఎక్కువ కదా, ఫ్రై చేసుకుంటే కొంచెం ఫ్రై అయినాయి అనుకో పచ్చి వాసన పోతుంది. కొంచెం మనం తక్కువ కూర వండుకుంటాం కాబట్టి మనం ఇంట్లో కూడా కొనుక్కుంటే అట్లనే వేసుకోవచ్చు. నూనెలో ఫ్రై అయినాక వంకాయ కూడా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. మసాలా ఫ్రై చేసుకున్నాను ఫస్ట్. వంకాయ ఫ్రై చేసినాక ఇది వేస్తాను. చెప్పు. పచ్చిమిరపకాయలు, ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, అల్లం ఎల్లిగడ్డ. ఉల్లిగడ్డ మనము ఫ్రై చేసుకున్నది ఉల్లిగడ్డ ఉందిగా, అది పేస్ట్ చేసుకుని పసుపు, పల్లి, నువ్వులు, కొబ్బరి పొడి, ఇవన్నీ చెప్తున్నావు. కారం అని కారం వేసుకున్నా, ఉప్పు దానికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నా. దాని మసాలా ఇదంతా వేసారా, గ్రేవీ మంచిగా దగ్గరకు వచ్చింది. ఇక ఇప్పుడు ఉప్పు తక్కువ తింటూరు కాబట్టి ఉప్పు తక్కువ వేసిన అందుకే పొంగొచ్చినట్టు అవుతుంది. వేసుకుంటున్నా, మిర్చి వేసుకుంటున్నా. ఇవి కూడా ఉడకాలి కాబట్టి కొంచెం అయితే దగ్గర కాకముందు వేసుకుంటున్నా. ఉడికేసరికి ఆడికాడికి కొత్తిమీర వేసుకుంటున్నా. రెడీ అయినాయి, పెట్టుకుందాం. ఇక ఆటో తీసుకోవడం ఇక అన్ని రెడీ అయిపోయి మసాలా పెట్టి ఉండినా అన్ని రెడీ అయినా తెచ్చి తెయ్యక్తాలి జర ఇప్పుడే వచ్చి కలిపి.
ఓకే, క్యాప్సికమ్ మసాలా అయితే రెడీ అయింది, చూసారు కదా. మీకు కూడా కావాలనుకుంటే మీకు కూడా కావాలనుకుంటే ఒకసారి చేసుకొని చూడండి, ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది, అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.